అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ధన్యులు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, ధన్యులు అనే మాటని ఆధారం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులు, ఎలాగు ధన్యులు, ఏ విధమైన పనులు చేస్తే మనం ధన్యకరంగా ఉంటామో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అనేక రకమైన ధన్యతల గురించి, ధన్యుల గురించి మనం ఒక్కొక్కటిగా లేఖన భాగములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన ధన్యత ఏంటి అంటే, ఆయన మార్గములను అనుసరించువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన మార్గమును అనుసరించేవారు ధన్యులు. లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథం రెండు మార్గాలు చెప్తూ ఉంది. ఒకటి ఇరుగు మార్గం, రెండు విశాల మార్గం. ఒకటి పరలోకానికి వెళ్ళే మార్గం, రెండు నరకానికి వెళ్ళే మార్గం. ఒకటి దేవుడైన యేసుక్రీస్తు వారి మార్గము, రెండవది సాతాను సంబంధమైన మార్గముగా. ఈ విధంగా ఎన్ని చెప్పుకున్నా పేర్లు మారినప్పటికీ రెండు దారులు, రెండు మార్గాలు. మనము ఏ దారిలో ఉన్నామంటే, ఒకప్పుడు మనము మరణానికి, నరకానికి పాత్రులమయ్యే మార్గంలో, పాపపు మార్గములో, ఇహలోక సంబంధమైన మార్గములో, దరిద్రమైన స్థితిలో ఉన్న మార్గములో మనం ఉండిన వారం. మనందరము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆ మార్గంలో ఉండిన వారం. అయితే దేవుడు ఆ మార్గాన్ని సరిచేయటానికి, మనల్ని సరిదిద్దటానికి, తప్పిపోయిన మానవ జీవిత మార్గాన్ని, జీవిత గమ్యాన్ని తిరిగి సరైన మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ కార్యం చేసి రక్షణ కార్యాన్ని మనకు దయచేసి మనకు జీవ మార్గాన్ని ఆయన దయచేశాడు. మనందరం ఇప్పుడు జీవ మార్గముల్లో ఉన్నాము. ఎవరైతే జీవ మార్గముల్లో ఉంటారో వారు ధన్యులు ప్రియులరా. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నా మార్గములు అనుసరించు వారు ధన్యులు. కాబట్టి పిల్లలారా, నా మాట ఆలకించండి. నా మార్గములు అనుసరించు వారు ధన్యులు. నా మాట ఆలకించండి అని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా మాట వినండి. ఇది రక్షణ మార్గం, ఇది పవిత్ర మార్గం, ఇది పరిశుద్ధ మార్గం, ఇది పరలోకానికి చేర్చే మార్గం, ఇది జీవ మార్గం, ఇది మరణము లేని మార్గం అని దేవుడు తన వాక్యము ద్వారా, సువార్త ద్వారా నా మాట ఆలకించండి, నా మాట ఆలకించండి అని చెప్తూ ఉంటే అనేక మంది పెడచెవిని పెట్టి జీవ మార్గములో కాకుండా నరకమనే మార్గంలో, పాపపు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము జీవ మార్గముల్లో ఉన్నాం. మనం మొదటిగా ఆయన మాట ఆలకించుడి అనే మాట ఉంది. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. మనం ఒకప్పుడు ఆయన మాట వినని వారము, సాతాను సంబంధమైన మాటలతో ఆయన చెప్పిన మాటలు వినేవారం. కానీ దేవుడు ఒకానొక దినమున ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మాట వినే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయకాలం అన్న మనం దేవుణ్ణి స్తుతించాలి. రెండవది, ఆయన మార్గములను అనుసరించే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. మూడవది, మనం ధన్యులం కాబట్టి మనం స్తుతించాలి. 3 మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన మాటని పెడచెవి పెట్టకుండా ఆయన మాటను ఆలకించే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. రెండోది, ఆయన మార్గములను అనుసరించే స్థితిలో ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఆయన మార్గములను అనుసరించుచు వెళ్ళుచున్న వారం, ఆయన మార్గములు అనుసరించు వారము. అదే అలా దేవుని మార్గములంటే దేవుని వాక్యము ప్రకారము జీవించటమే ఆయన మార్గములు అనుసరించుట. ఆయన లేఖన భాగముల ప్రకారం మన జీవితాలు నడుచుకొనుటే ఆయన మార్గములు అనుసరించుట. ఒకటే మాటలో చెప్పాలి అంటే, దేవుని వాక్యం ఏమైతే బోధిస్తుందో ఆ వాక్య బోధనల ప్రకారం మన జీవితాలు నడుచుకొనుటయే ఆయన మార్గములను అనుసరించుట. అలాంటి వారిని బైబిల్ గ్రంథం ధన్యులుగా సెలవిస్తూ ఉంది. ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటూ స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా, మనము ధన్యులము. ఈ లోకంలో ధనం ఉంటే ధన్యత్వం,
ఈ లోకంలో ఆస్తి ఉంటే ధన్యత, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉంటే ధన్యత, ఈ లోకంలో సంతానంగా ఉంటే ధన్యత, ఈ లోకంలో అనేక ధన్యతలు ఉన్నాయి. అది ఈ లోకానికి సంబంధించిన ధన్యతలే, అది ఈ లోకంలో ఉన్నంత వరకే ఉపయోగపడే ధన్యతలే. కానీ జీవ మార్గము, మరణము లేని మార్గము, జీవము కలిగిన మార్గము, జీవము గల దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గము, ఆ మార్గముల గుండా మనము అనుసరిస్తే, ఆ మార్గముల గుండా మనం ప్రయాణిస్తే జీవము గల దేవుని దగ్గరికి, జీవము గల పట్టణము దగ్గరికి మనం ప్రవేశిస్తాము. తద్వారా మనం ధన్యులంగా తీర్చబడతాం. కాబట్టి ఆయన మార్గములు అనుసరించు వారందరూ ధన్యులే. ఇలాంటి ధన్యకరమైన స్థితిలో ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనల్ని అందరినీ ఆయన ఉంచినందుకు ఆ ధన్యకరమైన స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీ మాట ఆలకించి మీ మార్గములు అనుసరించే స్థితిలో మమ్మల్ని ఉంచారు. తద్వారా మీ మార్గములు అనుసరించు వారు ధన్యులని మీ లేఖన భాగం తెలియచేస్తుండగా మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.